దేశం కోసం పనిచేసే ఎన్డీఏ దేశంలో అస్థిరతను పెంచే ఇండి కూటమి మధ్య పోరు జరుగుతోందన్నారు. ఇండి కూటమికి బయటి నుంచి మద్దతిస్తామని మమత చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారని కొందరంటున్నారు. ఈ కిచిడి కూటమికి ఓటేసి వృధా చేసుకుంటారా అని ప్రశ్నించారు. అయితే ఓటు వృధా చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారా అన్నారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామ మందిరం కల సాకారమైందని మోదీ చెప్పారు. जो युवा है उन्हें पता ही नहीं होगा 500 साल के इंतजार के बाद 500 साल का इंतजार ये इतिहास की बहुत बड़ी घटना है कि पीढ़ी दर पीढ़ी हमारे पूर्वज संघर्ष करते रहे, बलिदान देते रहे, त्याग की पराकाष्ठा करते रहे। 500 साल के बाद और वो दिन याद कीजिए, लोग जब हमारे रामलला को टेंट में देखते थे उनके आंसू नहीं सूखते थे और लोग सरकार को जितनी भद्दी भाषा में गालियां दे सके देते थे। लेकिन आज 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ? 500 साल का इंतजार खत्म हुआ कि नहीं हुआ? रामलला भव्य मंदिर में विराजित हुए कि नहीं हुए? किसके कारण? किसके कारण? अरे भाई मोदी मोदी मत करो, ये तो आपके एक वोट के कारण हुआ है। ये आपके वोट की ताकत है जिसने एक दमदार सरकार बनाई, एक मजबूत सरकार बनाई और आपका 500 साल का इंतजार समाप्त हुआ। आपका वोट 500 साल का इंतजार खत्म कर सकता। దేశం కోసం పనిచేసే ఎన్డీఏ దేశంలో అస్థిరతను పెంచే ఇండియా కూటమి మధ్య పోరు జరుగుతోందన్నారు. ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తామని మమత చెప్పారు. రాయ్బరేలీ ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారని కొందరు అంటున్నారు. అయితే ఈ కిచిడి కూటమికి ఓటేసి వృధా చేసుకుంటారా అని ప్రశ్నించారు. ఓటు వృధా చేసుకోవాలని ఎవరైనా అనుకుంటారా అన్నారు. 500 ఏళ్ల నిరీక్షణ తర్వాత రామ మందిరం కల సాకారమైందని మోదీ చెప్పారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి స్వప్న ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. స్వప్న, చెప్పండి స్వప్న. మోదీ అయితే ఘాటుగా విమర్శలు చేయడం జరిగింది. ఇండి కూటమికి సంబంధించి అసలు ప్రజలు ఇండి కూటమికి ఓటేస్తారు అని ఎలా అనుకుంటున్నారు. ఈవెన్ మమత ఇండి కూటమిలో భాగంగా లేకున్నా బయట నుంచి మద్దతు ఇస్తానని చెప్పేసి ఆమె చెప్పింది. రాయబరీలకు సంబంధించి ప్రజలు ప్రధానిని ఎన్నుకుంటారని కొందరు అనుకుంటున్నారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఓవరాల్ గా మనం సిచ్యువేషన్ చూసుకుంటే ఎన్డీఏ అనేది పూర్తిగా దేశం కోసం పనిచేస్తుంది, దేశ సమైక్యత కోసం పనిచేస్తుంది. కానీ ఇండి కూటమి కేవలం ఎన్డీఏ మీద బురద జల్లడానికి, మాటలు చెప్పడానికి, లేదంటే తిట్టడానికి దీనికి మాత్రమే పనిచేస్తుంది. అనవసరంగా మీ ఓటు మీరు వృధా చేసుకోకండి. ఎవరైనా ప్రజలు వృధా చేసుకోవాలని అనుకుంటారు. ఇండి కూటమికి ఓటేస్తున్నారంటే అది వృధా ఓటే అవుతుంది. సో ఎన్డీఏకే ఓటేయండి, మేము పేదలకు సంబంధించి ఇంకెన్నో నిర్ణయాలు తీసుకోబోతున్నాము అన్నారు. అసలు ఇంకెన్నో నిర్ణయాలు అంటే ఏ నిర్ణయాలు తీసుకోబోతారు? ఇప్పటి వరకు రామ మందిరానికి సంబంధించి అయితే 500 సంవత్సరాల కళ నెరవేరింది. 360 ఆర్టికల్ సంబంధించి చూసుకున్నా, జమ్మూ కాశ్మీర్ ఇష్యూ చూసుకున్నా, లేదా అక్కడ జరిగినటువంటి అటాక్స్ తీసుకున్నా, లేదంటే మన శత్రు దేశాలతో మనం సై అంటే సై అనే విధం కానీ, మన రక్షణ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా మేము పటిష్టంగా ఏర్పాటు చేయగలుగుతున్నాం. ఇంటర్నల్ గా కూడా భారతదేశం ఇంకొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలను అభివృద్ధి చెందిన దేశం కాబోతుంది. ఇప్పుడు అందరూ కూడా భారతదేశం వైపు చూసేటువంటి పరిస్థితి ఏర్పడింది. సో మళ్ళీ మనము వెనక్కి వెళ్ళాలని ఎవరు అనుకోరు కదా. వెనక్కి వెళ్ళడానికో లేదంటే కేవలం అస్థిరమైన పాలన అందించాలంటేనే ఇండి కూటమికి ఓటేయాలి. ఆడికి ఓటు వేయడం దండగా ఎవరు కూడా మీ ఓటును వృధా చేసుకోకుండా ఎన్డీఏకే ఓటు వేయండి అని చెప్పేసి ప్రధాని మోదీ పిలుపునివ్వడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ స్వప్న.